హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేఖాస్ మేకోవర్. అండ్ అందరికీ మీ వీడియో చూస్తున్న మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ప్రతి ఒక్కరూ ఆనందంగా, సంతోషంగా, సుఖ సంతోషాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు నా వీడియో వచ్చేసి ఎలాగో ఉగాది కాబట్టి కొంచెం బయటికి వెళ్తున్నాను. సో ఒక వీడియో చేయాలి అనుకుని ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ప్రజెంట్ ఈ వీడియోలో నేనైతే ప్రతి ఒక్కటి రికార్డ్ ప్రోడక్ట్స్ని యూస్ చేసి మేకప్ చేసుకోబోతున్నాను. సో అది మీకు కూడా చూపించాలి అనుకున్నాను. పోతే మేకప్లో ఎలా అంటే ప్రతి ప్రోడక్ట్స్ చాలా కాస్ట్లీగా ఉంటాయి, కానీ కొంచెం రికార్డ్ ప్రోడక్ట్స్ నాకు బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపించాయి. సో ప్రజెంట్ అయితే నేను దీన్ని బాగా వాడుతున్నాను, నాకు ఎందుకో చాలా నచ్చాయి. సో ఇంకెందుకు లేటు స్టార్ట్ చేసేద్దామా. సో ఇప్పుడైతే చూసారు కదా, నా ఫేస్ కొంచెం ఈ మధ్య బ్లాక్ స్పాట్స్ ఎక్కువైపోయాయి. ప్రజెంట్ అయితే ఒక క్రీమ్ యూస్ చేస్తున్నాను. సో చూడాలి, వెంటనే రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఒక 1 month అన్నా యూస్ చేశాకే మనం రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయాలి అని ఇప్పుడే స్టార్ట్ చేశాను. చూడాలి, ఒక 1 monthలో అట్లీస్ట్ ఏమన్నా తగ్గితే హ్యాపీ. సో ఒకవేళ 1 month తర్వాత రిజల్ట్ వస్తే ఆ క్రీమ్ ఏంటో మీకు కూడా చెప్తాను. సో ప్రజెంట్ అయితే స్కిన్ అయితే నాదైతే యాక్చువల్లీ నాది ఆయిలీ స్కిన్నే, కానీ ఎందుకో ఈ మధ్య ఎక్కువ డ్రై అయిపోతుంది. సో ప్రజెంట్ అయితే నేను రికార్డ్ ప్రెప్ సెట్లో, సో ఈ టోనర్లో యాక్చువల్లీ మనకు చూస్తే ఆల్మోస్ట్ గోల్డెన్ కలర్లో వాటర్ ఉంది. సో స్ప్రే చేయగానే ఇన్స్టెంట్ గోల్డెన్ గ్లో అయితే ఇస్తుంది. సో స్కిన్కి అయితే మాయిశ్చరైజేషన్ చాలా ఇంపార్టెంట్, లేదంటే మనం మేకప్ వేసేది అంతగా సెటిల్ అవ్వదు స్కిన్ మీద. లైక్ అలా వేయడం వల్లే మనకు ప్యాచీనెస్ అనేది ఎక్కువ ఉంటుంది. స్కిన్కి ఎంత మాయిశ్చరైజ్ చేసి మనం మేకప్ వేస్తామో మేకప్ అంత లాంగ్ లాస్టింగ్గా, అంత ఫ్లాలెస్గా ఉంటుంది. సో నేనైతే బాగా డ్రై చేసుకుంటున్నాను, ఎందుకంటే డ్రై ఖచ్చితంగా మనం చేసుకోవాలి నీట్గా. వెంటనే ప్రోడక్ట్స్ని డంప్ చేయకూడదు కాబట్టి. సో ఇప్పుడైతే యాక్చువల్లీ ఈరోజు నేను టెర్రస్ పైన సెట్ చేశాను. ఎప్పుడు ఎందుకో కొంచెం ఎన్విరాన్మెంట్ పీస్ఫుల్గా ఉంది కాబట్టి. సో ఇక్కడ ప్రశాంతంగా అలా చల్లగాలిలో ఇలా మీకు వీడియో చేయబోతున్నాను. ప్రజెంట్ అయితే మాయిశ్చరైజర్ యూస్ చేస్తున్నాను. ఇది కూడా ఫ్రమ్ రికార్డ్ వాటర్ క్రీమ్. ఈ మాయిశ్చరైజర్ కూడా ఈ మధ్య నేను రెగ్యులర్గా యూస్ చేస్తున్నాను. బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ హైడ్రేషన్ కూడా బాగా ఇస్తుంది. అండ్ ఇట్స్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్. మనమైతే ఒక్కొక్కసారి ఇలా మేకప్ ప్రొఫెషన్లో ఉన్నప్పుడు డ్రై స్కిన్కి ఒకటి, ఆయిలీ స్కిన్కి ఒకటి, కాంబినేషన్కి ఒకటి ఇలా వాడాల్సి వస్తుంది. బట్ ఈ రికార్డ్ మాయిశ్చరైజర్ ఈజ్ ఫర్ ఆల్ స్కిన్ టైప్. ఎస్పెషల్లీ నా స్కిన్కి మాయిశ్చరైజేషన్ చాలా ఇవ్వాలి, ఎందుకో చాలా డ్రై అయిపోతుంది. అండ్ ఈ గ్యాప్లో నేనైతే మీకు ఒకటి చెప్పాలి ఏంటంటే, నేనైతే మేకప్ ప్రొఫెషన్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఒక 7-8 months దగ్గర అవుతుంది. పోతే నేను ఈ ఫీల్డ్లో నాకు ఇంట్రెస్ట్ వచ్చేసి ఎప్పటి నుంచో, చైల్డ్హుడ్ నుంచే ఉంది. ఎప్పుడు లైక్ ఇలాంటి మేకప్ ప్రోడక్ట్స్ అన్నీ యూస్ చేస్తూ ఉండడం అలా ఇంట్రెస్ట్ ఉంది. ఆఫ్టర్ మ్యారేజ్ ఇదే ప్యాషన్గా కూడా మారి, మా ఆయన విత్ మై హస్బెండ్ సపోర్ట్ నేను ఫుల్ టైం ప్రొఫెషనల్గా ఈ ఫీల్డ్లో దిగాను. అండ్ ఎవరికైనా మేకప్ రిక్వైర్మెంట్స్, ఏ కైండ్ ఆఫ్ మేకప్ రిక్వైర్మెంట్స్ ఉన్నా కూడా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది భయపడతారు ఇంకా కొత్త అని, బట్ ఒకసారి ట్రయల్ అందుకే ట్రయల్ కూడా పెడుతున్నాము. ట్రయల్లో మీరు ఎలాగో ట్రయల్ చేయొచ్చు, మీకు నచ్చితేనే మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. అలాంటి ఆఫర్ కూడా ఉంది కాబట్టి సో ట్రై చేయండి, నచ్చితే బుక్ చేసుకోండి. ఆర్ఎల్స్ మీకు నచ్చేలాగే వేయాలని చూస్తాను ఖచ్చితంగా. అప్లై చేశాక నాకైతే చాలా పోర్స్ ఉన్నాయి. యాక్చువల్లీ చెప్పాలంటే నాట్ ఆల్ కైండ్స్ ఆఫ్ స్కిన్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి ప్రస్తుతానికైతే. సో రికార్డ్ ఏసో ఆఫ్ బేస్ ప్రైమర్ ఇదైతే ప్రతి ఒక్కరి వ్యానిటీ బ్యాగ్లో నేనైతే చూశాను. బెస్ట్ ఫర్ పోర్స్ అని అయితే చెప్పచ్చు, ఫర్ ఆల్ స్కిన్ టైప్స్. సో ఈ రికార్డ్ ప్రైమర్తో నేను నా పోర్స్ అన్నిటినీ అలా కవర్ చేయబోతున్నాను. సో ప్రైమర్ని అయితే ఆల్ ఓవర్ ఫేస్ అప్లై చేశాను, ఎందుకంటే నా పోర్స్ మామూలుగా ఆల్ ఓవర్ ఉన్నాయి కాబట్టి
పోర్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ మొత్తం ఈ ప్రైమర్ని అయితే అప్లై చేశాను. ఈ ప్రైమర్ కూడా ఒక రీజన్ ఫర్ ఫ్లాలెస్ మేకప్ అని అయితే చెప్పచ్చు. సో ప్రతి ప్రోడక్ట్ మనకు బడ్జెట్ ఫ్రెండ్లీ కాస్ట్లోనే వస్తుంది. అరౌండ్ 600 to 800 మధ్యలోనే ప్రతి ప్రోడక్ట్ కాస్ట్ ఉంటుంది. సో బడ్జెట్ ఫ్రెండ్లీ. ప్రైమర్ అయితే అప్లై చేసేసాను. సో నాకైతే డార్క్ స్పాట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను కరెక్షన్ బాగా చేయాలి. బేస్ ఆఫ్ బేస్, హై కవరేజ్, కాంటోర్ అండ్ కరెక్షన్ ప్యాలెట్. ఇది బోత్ మనం కాంటోర్కి, కరెక్షన్కి అండ్ కన్సీలింగ్కి అన్నిటికీ యూజ్ చేయొచ్చు. సో నేనైతే బ్లాక్ స్పాట్స్ మొత్తం రెడ్ కరెక్టర్తో కరెక్ట్ చేయబోతున్నాను. మేకప్ అనేది ఎక్కువ ఇలాంటి పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగా కనిపిస్తుంది. అండ్ న్యాచురల్ క్లియర్ స్కిన్ ఉన్న వాళ్ళకైతే పెద్దగా మేకప్ వేయకపోయినా పెద్ద డిఫరెన్స్ అనిపించదు. బట్ వాళ్ళ ఫీచర్స్ని ఎన్హాన్స్ చేయాలి. ఇలాంటి స్కిన్ ఉన్న వాళ్ళకైతే ఇట్ మేక్స్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. సో నేను నా మిర్రర్ యూజ్ చేస్తాను కొంతసేపు. సో నేనైతే ఎక్కడెక్కడైతే డార్క్నెస్ ఉందో అక్కడ మొత్తం అయితే ఈ రెడ్ కలెక్టర్ యూజ్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఈ వీడియోలో అయితే నేను ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే రీసెంట్గా మనం కొత్తగా ఈ ఫీల్డ్లో ఎంటర్ అయి ఉంటాం కదా, రీసెంట్గా ఎవరైతే ఉంటారో. రీసెంట్గా నేనైతే ఒక స్కామ్ని ఫేస్ చేశాను. అది కూడా ఒక 1 month బ్యాక్. ఇది వీడియో చేయాలి అనుకున్నాను కానీ ఇప్పటికి కుదిరింది. దీని గురించి నేను ఆఫ్టర్ ఫౌండేషన్ అప్లికేషన్ తర్వాత చెప్తాను. మామూలుగా స్కామ్స్ అనేది మన రియల్ లైఫ్లో ప్రతి ఒక్కరం చూస్తుంటాం, కానీ నేనైతే ఈ ఇండస్ట్రీలో ఈ ప్రొఫెషన్లో కూడా స్కామ్స్ ఉంటాయా నేనైతే రీసెంట్గా ఎక్స్పీరియన్స్ అయ్యాక నాకు కొన్ని డేస్ షాక్లో అయితే ఉన్నాను. ఎంత కేర్ఫుల్గా ఉండాలి మనం ఈ సొసైటీలో అని అనిపించింది. సో డార్క్ స్పాట్స్ ఎక్కువ ఉండడం వలన I have to use more correction on my skin. ఫస్ట్ ఆల్ ఓవర్ ఫేస్ అప్లై చేసేసి ఎక్కడెక్కడైతే 2 డార్క్ స్పాట్స్ ఉంటాయో ఒకసారి విత్ ఫింగర్ నేను ప్లేస్ చేస్తాను. నాది అయితే హైలీ పిగ్మెంటెడ్ స్కిన్. ఇలా హైలీ పిగ్మెంటెడ్ స్కిన్ మీద మేకప్ క్లియర్గా ఉంది అంటే ఇంకా ఎలాంటి స్కిన్ అయినా ఈజీగా మేనేజ్ చేయొచ్చు. ఇంత డార్క్ పిగ్మెంటేషన్ ఉన్నప్పుడు మనం హ్యాండ్తోనే కరెక్షన్ చేయాలి. అప్పుడే కొంచెం బాగా కవర్ అవుతుంది. కానీ ఇంత డార్క్ పిగ్మెంటేషన్ ఉన్నప్పుడు ఏంటంటే ఏ కన్సీలర్కైనా లాగర్లో రెడ్ కరెక్టర్ ఉంటారు కదా, అదైతే బాగా పనిచేస్తుంది ఇంత డార్క్ పిగ్మెంటేషన్కి.
అండ్ ఇంకా నా గురించి చెప్పాలంటే నేను ఆల్రెడీ చెప్పాను మీకు ఈ ప్రొఫెషన్కి వచ్చి ఒక 6-7 మంత్స్ అవుతుంది. కానీ నాకు దీని మీద నాలెడ్జ్ అయితే చాలా ఉంది. లైక్ ఎలా ఏంటి అని అదేంటి సర్టిఫికేట్ పొందడంలో అయితే 6 మంత్స్ అయింది, కానీ నాకు దీని మీద నాలెడ్జ్ ఎప్పటి నుంచో ఉంది. అండ్ నా మ్యారేజ్కి కూడా నేనే మేకప్ వేసుకున్నాను యాక్చువల్లీ. సో మీరైతే నన్ను నమ్మి నాకు ఆర్డర్స్ ఇవ్వచ్చు. అండ్ నా దగ్గర అయితే ట్రయల్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు ట్రయల్ తీసుకొని ఆ ట్రయల్లో మీకు నచ్చితేనే మీరైతే ప్రొసీడ్ అవ్వచ్చు, ఆర్ఎల్స్ నో, అది కంప్లీట్లీ. బట్ ఒకసారి ట్రై అయితే చేయాలి కదా. ఏమైపోతుందంటే కొత్తగా వచ్చామని చెప్పి ముందే డౌట్గా డిసైడ్ చేసేస్తారు, లైక్ వస్తుందో రాదో అని. బట్ ఒకసారి అందుకే ఫ్రీ ట్రయల్స్ కూడా పెడుతున్నాం కదా, మీరు వచ్చి ఒకసారి ట్రై చేయండి, నచ్చితేనే ప్రొసీడ్ అవ్వండి. ఖచ్చితంగా నచ్చుతుందని అయితే నేను నమ్ముతున్నాను. సో కంప్లీట్ డార్క్ స్పాట్స్కి నేను ఫింగర్తో డ్యాప్ చేశాను కాబట్టి సో నీట్గా కవర్ అయిపోయింది. సో నేనైతే ఇది కరెక్టింగ్ అయితే చేసేసాను. కొంచెం సేపు అలా వదిలేస్తాను సో దట్ డ్రై అయిపోతుంది. ఎందుకు డ్రై చేయాలంటే ఇప్పుడు నెక్స్ట్ ఏదైనా ప్రోడక్ట్ ప్లేస్ చేసినప్పుడు రెండు మ్యాచ్ అవ్వకూడదు. ఇలానే మనం డ్రై అవ్వకుండా వేసేసామనుకోండి రెండు మిక్స్ అవుతాయి, రెండు మిక్స్ అయిపోయి మంచిగా కనిపించదు. సో డ్రై అవ్వాలి, దీని మీదనే మనం ఇంకొక లేయర్ వేసినప్పుడు సెట్ అవ్వాలి, రెండు కొల్లాడ్ అవ్వకూడదు. యాక్చువల్లీ నేను ఓపెన్ స్పేస్లో ఉన్నాను కాబట్టి మంచిగా గాలి వస్తుంది, సో తొందరగా డ్రై అయిపోతుంది. మనకు డ్రై అయ్యిందని కూడా ఎలా తెలుస్తుంది అంటే మనం ప్రోడక్ట్ ప్లేస్ చేసినప్పుడు కొంచెం థిక్గా ఉంటుంది కలర్ అనేది. అండ్ కొంచెం అది డ్రై అయ్యే ప్రాసెస్లో అది కొంచెం కలర్ షేడ్ అయిపోతుంది, కొంచెం ఫేడ్ లాగా కలర్ అనేది కొంచెం డల్ అయిపోతుంది. సో అలా మనం తెలుసుకోవచ్చు ఇది డ్రై అయ్యింది అన్నట్టు. అప్పుడున్నంత బ్రైట్నెస్ కనిపించదు. సో ఇప్పుడైతే డ్రై అయిపోయింది. సో నేను ఇదే కన్సీలర్ ప్యాలెట్ని యూస్ చేసి కన్సీల్ చేయబోతున్నాను. సో నా షేడ్కి తగ్గట్టు ఒక డార్కర్ షేడ్ని నేను సెలెక్ట్ చేసుకొని నాకైతే ఈ షేడ్ సెట్ అవుతుంది అనిపిస్తుంది. సో ఈ డార్కర్ షేడ్ని యూస్ చేసి నేనైతే కరెక్షన్ మీద అప్లై చేస్తాను. షేడ్ని ఇలా పిగ్మెంటెడ్ స్కిన్కి మాత్రం మేకప్ వేయాలంటే మనం మినిమం టైం అనేది ఇవ్వాలి. హరీబెరీలో అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే చేయలేము, ఎందుకంటే ప్రతి ప్రోడక్ట్ని చాలా పిగ్మెంటేషన్ ఉంటుంది కాబట్టి ప్రతి ప్రోడక్ట్ని టైం ఇవ్వాలి సెటిల్ అవ్వడానికి. అది సెటిల్ అయితేనే మేకప్ అనేది బాగా కనిపిస్తుంది. సో ఇప్పుడైతే నేను రీసెంట్గా ఒకటి ఎక్స్పీరియన్స్ అయ్యాను, అదైతే మీకు షేర్ చేయబోతున్నాను. ప్రతి ఒక్క న్యూలీ ఈ ప్రొఫెషన్కి ఎంటర్ అయిన మేకప్ ఆర్టిస్ట్ అందరూ ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ప్రతి కైండ్ ఆఫ్ స్కామ్ ఉంది ప్రతి ప్రొఫెషన్లో. నేనైతే ఈ ప్రొఫెషన్లో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అది నేను ఫేస్ చేసేదాకా. సో ఏంటంటే రీసెంట్గా నేను బెంగళూరులో ఉన్నప్పుడు ఒక కాల్ అయితే వచ్చింది. లైక్ తనైతే పార్లర్ అన్నట్టు చెప్పారు. నేను సో అండ్ సో నేమ్. సో నాకైతే ఒక ఆర్డర్ అయితే ఉంది మేడం, అర్జెంటుగా నాకు ఏదో మా ఊర్లో డెత్ అయ్యారు మా క్లోజ్ వాళ్ళు. సో నేనైతే ఆర్డర్ చేయలేకపోతున్నాను, సో దాన్ని మీకు ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాను. అలా అన్నప్పుడే నాకు డౌట్ రావాలి, బట్ మనం ఆర్డర్స్ కోసం చూస్తుంటాం కదా. సో నేను అది వినంగానే ఓకే అన్నట్టు ప్రొసీడ్ అయ్యాను. తర్వాత వాళ్ళు ఎంత ప్రైస్ అని చెప్తే నేను సో అండ్ సో ప్రైస్ అని చెప్తే లేదు మీరు చాలా తక్కువ చెప్తున్నారు, నేనైతే ఇంత చెప్పాను, కొంచెం ఎక్కువ అమౌంటే చెప్పారు ఆమె, ఇంత చెప్పాను మీరు కూడా అంతే తీసుకోండి అన్నట్టు చెప్పారు. సో ఓకే ఏముందిలే దాంట్లో అన్నట్టు సరే చెప్పాను. తర్వాత ఏమైందంటే తర్వాత
తన కాంటాక్ట్ నెంబర్ ఇచ్చింది. సో అండ్ సో బ్రైడ్ కాంటాక్ట్ నెంబర్. ఆ బ్రైడ్ నార్మల్గానే ఎలా అయితే మ్యారేజ్ ఉంటుందో అలానే మాట్లాడుతుంది. సో నేను కూడా ట్రస్ట్ చేశాను. సో బ్రైడే అని నమ్మి ట్రస్ట్ చేసి ఓకే తనకు హెయిర్ స్టైల్స్ ఏం కావాలి ఇవన్నీ వీటన్నిటి గురించి మాట్లాడుతున్నాను. తర్వాత ఇంకా రేపు మ్యారేజ్ అనగా నైట్ కాదు ఈవినింగ్ అలా మెసేజ్ చేస్తున్నారు, జ్యువెలరీ కావాలి అర్జెంట్, లైక్ జ్యువెలరీ ఒక్కటి పెండింగ్ ఉంది, మీ దగ్గర ఉన్నవి చూపించండి అన్నట్టు చెప్పాను. సో నా దగ్గర ఉన్నవన్నీ సెండ్ చేశాను. తనకి ఏం నచ్చలేదు, నేను అక్కడికే లైట్ తీసుకున్నా. ఇంకా జ్యువెలరీ కూడా మనం ఎందుకు అంత బర్డెన్ తీసుకోవాలి, మన దగ్గర ఉన్నవి నచ్చితే ఓకే, ఆర్ఎల్స్ బయట నుంచి మనం ఎక్కడ తెస్తాం. సో ఇంకా అలా హెయిర్ స్టైల్స్ అన్నీ పంపించింది. హెయిర్ స్టైల్స్ ఓకే చెప్పాను. తర్వాత జ్యువెలరీ అడిగితే ఇంకా నా దగ్గర ఉన్నవన్నీ సెండ్ చేశాను. లేదని చెప్పారు, నచ్చలేదు, ఇంకా సంథింగ్ విక్టోరియా ఇలా అలా అంటుంది. ఓకే అని నేను చాలా ఓపిక్గా చూపిస్తున్నాను. బట్ తనకి ఏమీ నచ్చట్లేదు. ఓకే ఇంకా నేనైతే వదిలేశాను. తర్వాత ఇంకా ఈ సో పార్లర్ ఆమె మెసేజ్ చేశారు, లైక్ ఏంటి ఏమైంది ఆర్డర్ అంటే, లేదు ఇట్లా జ్యువెలరీ దగ్గర ఇలా ప్రాబ్లం వచ్చింది, తనకు నచ్చలేదు. సో నేను ఇంకా ఊరికి లైట్ తీసుకున్నా అన్నట్టు చెప్పాను. నా దగ్గర ఉన్నవి పెడతా అన్నట్టు తన దగ్గర ఉన్నవి పెట్టారు. తన దగ్గర ఉన్నవి నేను తనకు ఫార్వర్డ్ చేసి తనకు అందులో నచ్చి చెప్పాను, ఇది రెండు ఓకే అంట సెండ్ చేయండి అంటే, సరే సెండ్ చేస్తాను అన్నట్టు చెప్పారు. మళ్ళీ కొద్దిసేపు తర్వాత ఒకటి నా దగ్గర ఉంది, ఇంకొకటి నేను మైసూర్ సంవేర్ నుంచి తెప్పించాలి, అర్జెంటుగా సంవేర్ ఇప్పుడు పంపిస్తేనే మార్నింగ్ అంతా ఇక్కడికి వస్తుంది అని చెప్పారు. సరే ఇంకా తనే తెచ్చిస్తుంది, మనం తనకి రిటర్న్ చేయొచ్చు కదా అన్నట్టు నేను లైట్ తీసుకున్నాను. తర్వాత ఇంకా మళ్ళీ మెసేజ్ చేశారు, ఇప్పుడు తెప్పిస్తేనే మార్నింగ్ తన వెడ్డింగ్ టైంకి వస్తుంది, సో మీరు అర్జెంటుగా 5,000 ఫోన్పే చేయండి, అది మైసూర్ నుంచి రావాలి, వాళ్ళది ఒక్క జ్యువెలరీ ప్రైస్ 5,000 అంట, దాన్ని నేను అర్జెంట్ త్వరగా పే చేయండి, ఆర్డర్ కొరియర్ వ్యాన్ వచ్చేస్తుంది, కొరియర్ వ్యాన్ మళ్ళీ వెళ్ళిపోతే మనకి ఇబ్బంది అన్నట్టు చెప్తుంది. నాకు అప్పుడు సంథింగ్ ఈజ్ ఫిషీ అన్నట్టు అప్పుడు అనిపించింది. ఓకే ఇంకా ఎక్కువ ల్యాక్ చేయకూడదు అన్నట్టు, లేదు నేను పే చేయనండి, మీరే పే చేయండి, మీకే కదా ఎలాగో తన ఆర్డర్కి అమౌంట్ ఇస్తుంది, మీరే పే చేయండి అని చెప్పాను. దెబ్బకి అక్కడ పార్లర్ అమ్మాయి నెంబర్ బ్లాక్ చేసేసింది అండ్ మ్యారేజ్ అమ్మాయి కూడా దెబ్బకి బ్లాక్ చేసింది. సో కొంచెం స్మార్ట్గా ఆలోచించిన వాళ్ళు అయితే పే చేయరు. బట్ కొంతమంది ఎలా అంటే తర్వాత ఆర్డర్ అమౌంట్ ఎక్కువ వస్తుంది కదా, ఈ 5,000కి చూసుకుంటే ఎలా అని ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇలాంటివి కూడా మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. జెన్యూన్గా చాలామంది ఉండరు. అండ్ దీనివల్ల ఏమైపోతుంది అంటే మనం జెన్యూన్గా చూస్తుంటాం కదా బ్రైడ్స్, వాళ్ళకి కూడా డౌట్ చేయాల్సి వస్తుంది ఇలాంటివి ఫేస్ చేయడం వల్ల. సో అప్పటి నుంచి నేను ఏం చేస్తున్నానంటే, ఖచ్చితంగా వెడ్డింగ్ కార్డ్ అనేది మనం ఇప్పించుకోవాలి. మ్యారేజ్ డేట్ ఎప్పుడు ఉంది ఏంటి అని ఒక వెడ్డింగ్ కార్డ్ అయితే ఇప్పించుకొని అడ్వాన్స్ తీసుకొని బుక్ చేసుకొని దాని తర్వాతనే మనం ఆర్డర్ని తీసుకోవడం బెస్ట్. ఎందుకంటే ఊరికే మనకు ₹1 రాకపోయినా పర్లేదు, బట్ మనం అనవసరంగా ఒకరి దగ్గర మోసపోకూడదు కాబట్టి. సో కరెక్షన్ అయితే చేసేసాను ఆల్మోస్ట్. సో ఇప్పుడైతే నేను ఫౌండేషన్ యూజ్ చేయబోతున్నాను. ఫౌండేషన్ కూడా రికార్డ్ బ్రాండ్దే. ఇది వచ్చేసి నేను చాలా డార్కర్ షేడ్ తీసుకున్నాను, తలకాడు అని. ఇది నా స్కిన్కి కొంచెం సెట్ అవుతుంది అని ఐమ్ యూజింగ్ దిస్. దీని మీద వేసుకుంటున్నాను. ఫౌండేషన్ అయితే నేను చాలా తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. అండ్ ఇందులోకి నేనైతే గ్రిప్ ప్రైమర్ యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే రికార్డ్ ఫౌండేషన్స్ కొంచెం థిక్గా ఉంటాయి అండ్ త్వరగా మనం నేను ఒక్క 2 drops ఆఫ్ రికార్డ్ ప్రైమర్ని ఇందులో మిక్స్ చేస్తున్నాను. సో దట్ అది మనకు అప్లై చేయడానికి కొంచెం స్మూత్గా ఉంటుందని చెప్పి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా బాగా, సో దట్ హీట్ ప్రొడ్యూస్ అయ్యి మనం అప్లై చేసేటప్పుడు కొంచెం సో నేనైతే చాలా తక్కువ క్వాంటిటీలో అప్లై చేయాలనుకుంటున్నాను. లిక్విడ్ ఫౌండేషన్స్ని మనం ఫాస్ట్గా అప్లై చేసేసుకోవాలి, లేదంటే త్వరగా డ్రై అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి.
చూసారు కదా, నా కరెక్ట్ నా స్కిన్ షేడే మ్యాచ్ చేశాను నేను ఫౌండేషన్. యాక్చువల్లీ నేను రికార్డ్లో షేడ్ నెంబర్ 9 తీసుకున్నాను. అదే ద మోస్ట్ డార్కెస్ట్ షేడ్, సెకండ్ డార్కెస్ట్ షేడ్. కానీ అది ఎందుకో నాకు కొంచెం నా స్కిన్ కంటే కొంచెం వైట్ అనిపించింది. సో నేను ఒక్క డ్రాప్ ఆఫ్ డార్క్ కొంచెం బ్రౌన్ షేడ్ని మిక్స్ చేశాను. బట్ రికార్డ్ ఫౌండేషన్స్ బ్రైడల్స్కి కూడా యూజ్ చేయొచ్చు. బడ్జెట్ ఫ్రెండ్లీ, అట్ ద సేమ్ టైం కవరేజ్ కూడా మంచిగా ఇస్తుంది. అట్ ద సేమ్ టైం క్విక్గా ఉండాలి, మెర్జ్ అప్లై చేయడంలో క్విక్గా ఉండాలి. చాలా త్వరగా అంటే త్వరగా డ్రై అయిపోతుంది ఫౌండేషన్. సో నేనైతే జస్ట్ అలా బయటకు వెళ్ళడం కోసమే రెడీ అవుతున్నాను కాబట్టి నేను ఐ మేకప్ ఏమీ చేసుకోవట్లేదు. జస్ట్ ఐ డార్క్నెస్ని మాత్రమే కవర్ చేసుకుంటున్నాను. ధర్మా ప్యాలెట్ కన్సీలర్స్, కరెక్టర్స్ కూడా చాలా బాగుంటాయి. దాని రికార్డ్ నేనైతే ఈ ప్రాసెస్లో నా ఫౌండేషన్ మొత్తం సెటిల్ అవ్వడానికి నేను రికార్డ్ ప్రెప్ ప్లస్ ప్రైమ్ ఫిక్సర్, ఇది మనం సెట్టింగ్ స్ప్రేగా యూస్ చేయొచ్చు, ఫిక్సింగ్ స్ప్రేగా యూస్ చేయొచ్చు, బోత్ వేస్లో యూస్ చేయొచ్చు. సో నేనైతే స్మెల్ చాలా బాగుంది. ఇలా చేయడం వల్ల ఏదన్నా ఎక్సెస్ ఉంటే అలా ఇట్ విల్ డ్రాగ్ ఇట్ అవుట్, పిల్ చేసుకుంటుంది. డ్రై అయిపోయింది. ఇప్పుడైతే పౌడర్, లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్, పౌడర్తో దీన్ని అయితే మనం లాక్ చేసేద్దాం.
యాక్చువల్లీ ఒక్కొక్క మేకప్ ఆర్టిస్ట్కి ఒక్కొక్క టెక్నిక్ ఉంటుంది మేకప్ వేయడంలో. అందరూ ఒకటే యూజ్ చేస్తారనేం లేదు. ఇట్స్ డిఫరెంట్ ఫ్రమ్ డిఫరెంట్ పీపుల్. అది బై ఎక్స్పీరియన్స్ ఒక్కొక్క స్కిన్ మీద యూజ్ చేస్తున్నప్పుడు అది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో we are done. ఇప్పుడైతే లిప్స్టిక్. నేను రికార్డ్ లిప్స్టిక్ యూస్ చేస్తున్నాను ఇన్ ద షేడ్ నెంబర్ 1. యాక్చువల్లీ రికార్డ్ లిప్స్టిక్స్ వచ్చేసి కొంచెం ఫెయిర్ ఉన్న వాళ్ళకి ఏదన్నా సెట్ అవుతుంది. కొంచెం డస్కీ వాళ్ళకైతే ఈ దీంట్లో ఉన్న షేడ్స్ కొంచెం కష్టమే. సో ఐఎమ్ డన్ విత్ మేకప్. అండ్ ఇప్పుడు వచ్చేసి జస్ట్ అలా ఇంకొకసారి సెట్టింగ్స్ పెడితే ఏదైనా ఎక్సెస్ ఉంటే సెట్ చేసేసుకుంటాం. ఈ సెట్టింగ్ స్ప్రేస్లో ప్రాబ్లం ఏంటంటే ఈ పంప్ అంత ఫ్లాలెస్గా రావట్లేదు. అయితే రావట్లేదు. జస్ట్ ఇప్పుడు మనం స్ప్రే చేస్తే ఇక్కడ 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 పడుతుందని మొత్తం ఇలా రావట్లేదు. అదే ప్రాబ్లం. ఆల్ సెట్. సో చూసారు కదా, ఆల్మోస్ట్ న్యాచురల్గానే వచ్చింది. అంత డార్క్ స్పాట్స్ నాకైతే ఫుల్ పిగ్మెంటేషన్ ఉన్నింది. సో కొంచెం న్యాచురల్ ఫినిష్ అయితే ఇచ్చాను. సో ఇప్పుడైతే క్విక్ కాస్ట్యూమ్ చేంజ్. సో ఇదే నా ఉగాది డ్రెస్. బాగుంది అనుకుంటున్నాను. నా ఫేస్కి అయితే కాజలే చాలా అందం. సో ఇది కూడా ఫ్రమ్ రికార్డ్ బ్రాండ్. ఆల్ దట్ షీ వాంట్స్ కాజల్ అప్లై చేసేసాను. సో మీరు చూసుకున్నట్టయితే ఫౌండేషన్ అప్లై చేసేటప్పుడు ఎంత బ్రైట్ ఉండిందో నేను ఒక 5 to 10 minutes గ్యాప్ ఇచ్చేసరికి కొంచెం స్కిన్లోకి మెర్జ్ చేసి సెటిల్ అయింది. సో మేకప్ అనేది మనం ఎంత టైం ఇస్తే అంత మన స్కిన్లోకి సెటిల్ అయిపోతుంది. కొంతమంది ఎట్లా అంటే ఇట్స్ ఓవర్ అని ఓవర్గా ఉంది అని కొంతమంది ఫీల్ అయిపోతుంటారు. బట్ మనం అట్లీస్ట్ ఒక 20 minutes టైం అన్నా ఇవ్వాలి ఆఫ్టర్ మేకప్. అది ఖచ్చితంగా సెటిల్ అయిపోతుంది స్కిన్లోకి. సో చూసారు కదా నా ఫైనల్ లుక్. సో హోప్ యూ ఆల్ లైక్ ఇట్.
అండ్ నాకు రికార్డ్లో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, కానీ ఒక మాయిశ్చరైజర్ ఒక్కటే కొంచెం నాకున్న డ్రైనెస్కి అంత మాయిశ్చర్ ఇవ్వలేకపోయింది అని అనిపించింది. ఇది ఒక్కటే నాకు డ్రాబ్యాక్ అనిపించింది. అండ్ ఓకే, మినిమం డ్రైనెస్ ఉన్న వాళ్ళకైతే ఓకే, నాకైతే కొంచెం మార్క్స్ వల్ల ఎక్కువ డ్రైనెస్ ఉండింది కాబట్టి నాకు చాలా మాయిశ్చర్ ఇవ్వాలి నా ఫేస్కి, బట్ ఇది అంత ప్రొవైడ్ చేయలేదు అని అయితే అనిపించింది. సో ఇదే ఇవాల్టి వీడియో. ఇప్పుడైతే నేను చేసిన జస్ట్ మినిమల్ మేకప్పే, బట్ వన్ డే మీ అందరికీ ఒక లుక్ చేయించబోతున్నాను కంప్లీట్ ఎలా అయితే మేకప్ ప్రొసీజర్స్ ఉంటాయో అలా. ఎందుకంటే ఇప్పుడు నేను ఐ మేకప్ స్కిప్ చేసేస్తాను, ఎందుకంటే ఇప్పుడు నాకు అంత అవసరం లేదు, జస్ట్ బయటకు వెళ్తున్నాను కాబట్టి. సో వన్ వీడియోలో మీకు ఎగ్జాక్ట్ మేకప్ ప్రొసీజర్తో నేను వీడియో చేయబోతున్నాను. సో దానికోసం వెయిట్ చేయండి. సో హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేసి నాకు మీ ఒపీనియన్స్ని తెలియజేయండి. అండ్ ఎలాంటి వీడియోస్ చేయాలో మీరు నాకు చెప్తే నేను వాటిపైన వీడియోస్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ టిల్ నౌ. థ్యాంక్ యూ. సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.